మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాడుగుల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, రా కదిలిరా అంటూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మాడుగులు కానీ ఉత్తరాంధ్ర కానీ అభివృద్ధి చెందలేదంటూ కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు ఏ విధంగా మీరు భావిస్తారు సార్? ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు ఉమ్మడిగా మాడుగుల నియోజకవర్గంలో జరిగినటువంటి రా కదిలిరా అనే నినాదంతో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు మేము రాముని ఈ సభకని చెప్పి గ్రామాల్లో మొరాయించి కూర్చున్నారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ 3 రోజులుగా గ్రామాలంటే తిరిగి రా కదలరా కార్యక్రమానికి రావాలని చెప్పి పిలిచినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే సాచురేషన్ మోడ్లో ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అందరికీ అందుతున్నాయి కదా, మేము కూడా తీసుకుంటున్నాం కదా, ఏ విధంగా కార్యక్రమానికి రావాలి, మాకు రావాలనిపించట్లేదని చెప్తే కాళ్ళ వేళ బ్రతిమలాడుకుంటే ఒక 10,000 మంది లోపుగానే సమావేశానికి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం స్పష్టంగా. మరి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాన్ని ఏ బహిరంగ సభను పెడితే లక్షలాది మంది సమావేశానికి హాజరై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరచడానికి మన భీములు కానీ నిన్న జరిగినటువంటి ఏలూరులో సభలే దానికి తార్కాణం. నియోజకవర్గ అభివృద్ధి చేయలేదంటాడు, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగలేదంటాడు. అసలు నిజంగా చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది. ఎందుకనంటే సభ చూసిన తర్వాత మరికింత మతి భ్రమించింది. ఏదో ఊహల్లోకి వెళ్ళారు, 1000 మంది ఇక్కడికి హాజరైపోతారు, 50,000 వస్తారు, 1,00,000 మంది వస్తారని చెప్పి. సభా ప్రాంగణానికి నిర్ణీత సమయానికి చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి వెయిట్ చేయవలసి వచ్చింది జనాల గురించి. కేవలం సభా ప్రాంగణంలో 2,000 మంది లోపుగానే సభా ప్రాంగణంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా తనే స్వయంగా చూసి నాయకుల మీద విసుగు చెంది ఏంది ఇది అసలు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీదే మాట్లాడినటువంటి మాటలు. అరగంట సేపు ఆ పక్కనే షెల్టర్ ఏర్పాటు చేస్తే షెల్టర్లో కూర్చొని విసుగు చెంది ఇక ఏం జరుగుతుందని చెప్పి వేదిక మీదకి వచ్చి చూస్తే జనం కనిపించాల, ఖాళీ కుర్చీలు కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద ఏదో మాట్లాడాలి, ఏదో మాయ మాటలు చెప్పాలి, అందులోనూ భ్రమణ కల్పించి మాట్లాడడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎందుకంటే 2014లో కూడా అలాగే ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక రైతుల్ని మోసం చేసి ఏరు దాటిన తర్వాత తగిలేసే విధంగా ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితులు ప్రజలు 5 సంవత్సరాలు చూశారు. కాబట్టి గడిచినటువంటి 2019 ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారు. కేవలం 23 శాసనసభ్యులకు మాత్రమే పరిమితం చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నావు, అది మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. రోడ్లు కనిపించలేదంటావు. అసలు రోడ్లు అంటే నువ్వు ఎప్పుడు తిరిగావు? అసలు నువ్వు వదిలిపెట్టినటువంటి గోతులన్నీ కదా ఈరోజు మా పక్కా రోడ్ల కింద నేను మార్పు చేశాను. సుమారుగా మాడుగుల నియోజకవర్గంలో 100 రోడ్లు ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగినాము. అది ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానంలో మాడుగుల నియోజకవర్గం ఎనలేనటువంటి అభివృద్ధి జరిగింది. ఇది జరగబట్టే కదా ఈరోజు నియోజకవర్గం నుంచి ప్రజలు రావాలని అనుకుంటే మీ నాయకులు బ్రతిమలాడుకున్న ఆటోలు ఎక్కే పరిస్థితి కూడా కనిపించలేదు. నిజంగా అసలు నువ్వు మాట్లాడేటప్పుడు దోపిడీల గురించి మాట్లాడతావు, అరాచకాల గురించి మాట్లాడతావు. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నువ్వు, నీ కొడుకు, నీ మంత్రులు, నీ శాసనసభ్యులు దోచేస్తే గ్రామస్థాయిలో కూడా జన్మభూమి కమిటీలు పెట్టి దోచేసే కార్యక్రమాన్ని చేసింది మీరు కదా. నీరు చెట్టు అనే పథకం పెట్టి నీరు చెట్టు పథకంలో ఎన్ఆర్జీఎస్లో వారు చేసినటువంటి మట్టి పని పంటల్ని మిషన్లతో లెవెల్ చేయించేసి అడ్డుగోలుగా దోచేసుకునేటువంటిది మీరు కాదా? సీసీ రోడ్లు వేసామని చెప్తారు. సీసీ రోడ్లు వేసినటువంటి పరిస్థితుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించక
మీరు వేసినటువంటి రోడ్లు గ్రావెల్ రోడ్లు సైతం గతంలో ఎవరైనా ఇస్తే కట్టుకున్నాయి, కానీ మీరు వేసినటువంటి సిమెంట్ రోడ్లు వర్షానికి కొట్టుకుపోయే పరిస్థితి, శిథిలమైనటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఈ ప్రభుత్వంలో వేసినటువంటి ఛాలెంజ్ విసురుతున్నాము. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించి ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి క్వాలిటీని సైతం ఇంప్రూవ్ చేసి ప్రతి పని కూడా శాశ్వతంగా ఉండే విధంగా చేయాలనేటువంటి ఆలోచన. ఈరోజు గ్రామాల్లో సైతం ఎన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా ఒక చక్కటి సచివాలయము, ఒక చక్కటి ఆర్బీకే, ఒక మంచి హెల్త్ సెంటరు, ఆ గ్రామానికి ప్రజలకు ఏం కావాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా నీ ప్రభుత్వంలాగా జన్మభూమి సమావేశాలు పెట్టి దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టేటువంటి పరిస్థితి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి? గ్రామంలోనే సచివాలయంలో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి అర్హతనే ప్రామాణికంగా తీసుకొని గడిచినటువంటి ఎన్నికల్లో నీ పార్టీకి ఓట్లు వేసినటువంటి వారికి సైతం, ఈ రోజు నీ సమావేశానికి వచ్చినటువంటి వారికి సైతం ఆసరా ఇచ్చింది మేము, చేయూత ఇచ్చింది మేము, రైతు భరోసా ఇచ్చింది మేము, అమ్మఒడి ఇచ్చింది మేము, వాహన మిత్ర ఇచ్చింది మేము, చేదోడు ఇచ్చింది మేము, మీ పార్టీకి ఓటేసి పిల్లల్ని కూడా చదివించే కార్యక్రమం అమ్మఒడి ఇచ్చేది మేము, వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది మేము. ఈరోజు అసలు నీ టైంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా నిర్మాణం చేసావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన విధానం వల్ల చక్కటి మెడికల్ కాలేజ్, ఒక్కొక్క మెడికల్ కాలేజీ సుమారుగా 500 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి ప్రభుత్వం తాలూకా ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నీ ప్రభుత్వంలో నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? నీ 5 సంవత్సరాల్లో ఎక్కడ తీసుకెళ్ళావు ఈ రాష్ట్రాన్ని? అధోగతి పాలు చేస్తావు, డోకరా అక్కచెల్లెమ్మలు మోసం చేస్తావు, రైతన్నలు మోసం చేస్తావు, బీసీ కమ్యూనిటీని మోసం చేస్తావు. ఎన్నికలప్పుడు మాత్రం బీసీలు గుర్తొస్తారు నీకు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధిని మాట్లాడతాడు, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగలేదంటాడు. అసలు నువ్వు ఉండేటప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈ అయ్యన్న పాత్రుడు, ఈ గంటా శ్రీనివాసరావు మంత్రులుగా ఉండేటప్పుడు అసలు విశాఖపట్నానికి ఏం చేశారు? అసలు ఆ రోజు భూదోపిడీ చేసింది మీరు కాదా? అండరాకని పూర్తిగా దోచేసింది మీరు కాదా? ఖనిజాలను దోచేసింది మీరు కాదా? ఈ విషయం మర్చిపోయారనుకుంటున్నారా? అందుకే కదా అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ప్రజలు ఓడించారు. వీళ్ళ సైతం ఇంటికి పంపించారు. యువ మంత్రి అని చెప్పి కొడుక్కేమో ఆ అయ్యన్నపాత్రుడు చేతిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖను ఓడబెరికి లోకేష్ చేతిలో పెట్టాడు. మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థలంతా కూడా నిర్వీర్యం చేశాడు, దోపిడీ చేశాడు. ఈరోజు ప్రతి ఇంటికి కూడా జలజీవన మిషన్లు ప్రతి ఇంటికి కుళాయి ఇస్తున్నాము. దోపిడీ జరగడానికి ఏ విధంగా ఆస్కారం ఉంటుంది? టెండర్లు జరుగుతున్నాయి, ఎవరో కాంట్రాక్ట్ పని తీసుకుంటాడు, ఎవడో పని చేస్తాడు, చేసిన దానికి క్యూసీ ఇన్స్పెక్షన్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత పేమెంట్ ఇస్తారు. జలజీవన మిషన్ తాలూకా ఉద్దేశం ప్రతి అక్కచెల్లెంకి కూడా రోజువారీ ఉదయాన్నే నీటి అవసరం ఉంటుంది, ఆ నీరిచ్చే కార్యక్రమం. అలానే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిందని చెప్పి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇప్పటికే అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఐటీ సెంటర్లు తీసుకొస్తున్నారు. పోర్టు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురం నీ ప్రభుత్వంలో ఏం చేస్తావు? 5 ఏళ్ళు ఉన్నావు ప్రభుత్వంలో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలనే ఆలోచన నీకేమనుందా? అటువంటి చిత్తశుద్ధి నీకేముందా? జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసిన వెంటనే పనులు కూడా ప్రారంభించి రాత్రి పగలు కూడా నిరంతరం భోగాపురం ఎయిర్పోర్ట్ని అతి త్వరగా నిర్మాణం చేయాలని, ఇచ్చినటువంటి టైం కన్నా ముందే ప్రారంభోత్సవం చేపించాలని చెప్పి మాట్లాడుతున్నాను. ఆఖరిగా చంద్రబాబు, నీకు ఒక సవాల్ విసురుతా ఉన్నా. నువ్వేదో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అనుకుంటున్నావు, నేను కూడా ఉప ముఖ్యమంత్రినే. సిద్ధంగా ఉండు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని మాట్లాడుతున్నావు. మాడుగుల నియోజకవర్గంలో రోడ్లే వేయలేదంటావు. నేనేదో దోపిడీలు చేశాడంటావు. దోపిడీ ముఠ, దొంగల ముఠ మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేయడం మాత్రమే తెలుసు. నిజంగా నువ్వనేది కరెక్టు. ఈ శాసనసభ్యుడు మీకు అవసరమా అని అడిగావు. ఈ శాసనసభ్యుడు అవసరాన్ని మాడుగుల నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. ఈ శాసనసభ్యుడు అవసరం లేదని నువ్వు మాట్లాడినప్పుడు నీకు కానీ నీ కొడుకు కానీ మాడుగుల నియోజకవర్గంలో మీ పార్టీ నుంచి నాపై పోటీ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? ఒకవేళ నిజంగా మీరే పోటీ చేస్తే, నువ్వు కానీ నీ కొడుకు కానీ పోటీ చేసి మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, మీకే ఓట్లు వేశారని అనుకుని మీరు గెలిస్తే
రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మరలా రాజకీయం అనే మాట మాట్లాడకుండా శాశ్వతంగా ఇంట్లోకి పోతాను నేను. అదే నా మీద పోటీ చేసి మీరు ఓడితే నువ్వు నీ కొడుకు రాజకీయ సన్యాసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇదే నా సవాల్. నా మీద ఎవరిని పెట్టాలో మీకు ఆలోచన లేక, ఎవరు కనిపించక, ఇప్పటికీ కూడా భయంతో, అందుకే ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎలా ఉందో ఈవేళ సభే దానికి నిదర్శనం. మాడుగుల్లో అభివృద్ధి చెందలేదంటున్న చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు. మాడుగుల్లో తన మీద పోటీ చేసే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఆయన కుమారుడు లోకేష్కు ఉందా అని ప్రశ్నించారు. తన మీద గెలిచినట్లయితే తాను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని, అదే తన మీద లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఓడిపోతే రాజకీయ సైన్యం తీసుకుంటారా అంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. ఈరోజు మాడుగుల్లో తెలుగుదేశం పార్టీ బలం ఏ విధంగా ఉందో తెలిసిందంటే అది ఈరోజు సభకు వచ్చిన జనాలు పెట్టే అర్థమవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో నాయుడు, మాడుగుల నుంచి.